అందరికీ నమస్కారం. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటల రచయిత అనమాట. అయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన నువ్వు వస్తానంటే నేను వద్దంటున్న సినిమా. సిద్ధార్థ్ హీరో, త్రిష హీరోయిన్. ఈ సినిమాలో ఒక పాట గల్ 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 అనే ఈ యొక్క లిరిక్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ పాటలో ఎంత మీనింగ్ ఉందంటే, సాధు సన్యాసుల ధీటుగా ఆలోచించి రాయగల సామర్థ్యం, గొప్పతనం కవుల్లో ఉందని తెలియజేసే పాట అన్నమాట. ఎంత అర్థవంతమైన పాట అంటే, దీంట్లో ఒక 4 లైన్లు పాడి వినిపిస్తాను. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలిరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరుకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ వరవడి పెంచిన తొలి చినుకేదంటే? సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళ్ళకు తొలి పిలిపేదంటే? ఇది అండి, ఎంత అర్థవంతమైన మీనింగు. చదువుకుంటే ఒకసారి అర్థమవుతుంది. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? అంటే మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు అంటే ఒకటి ఉంటుంది, కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే ప్రాణం ఎప్పుడు మొదలైంది, దానికి డేట్ అనేది నిజమే లేదు కదా. ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రణయం అంటే కొన్ని భావం, ఒక మంచి భావం అనేది ఎప్పుడు ఉదయిస్తుందో దాన్ని గుర్తుపెట్టుకోగలిగే, గమనించే సమయం ఉంటుందా నిజంగానే? ఇలాంటి మీనింగ్ఫుల్ పాటలు మరెన్నో తెలుసుకుందాం. నన్ను ఆదరిస్తున్న సాయి జగదీష్ యూట్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు.